లక్షల మంది భక్తులు చుట్టూ వందల దుకాణాలు బంగారం మొక్కులు తల్లులకు యాటలు గోసుడు మొక్కులు పెట్టుకునుడు రెండేండ్లకోసారి మేడారం జనగూడారం అవుతుంది. ఒక్క తెలంగాణకెంచే కాదు పక్క రాష్ట్రాలకెంచి కూడా మేడారం బటపడుతుంటారు భక్తులు. వచ్చే బళ్ళకైతే లెక్కే లేదు. చీమలు దారులు పట్టినట్టే ఉంటది. అబ్బో చిన్నగుండదు వనదేవతల పండుగ. జాతరకు ఇంకా టైం ఉన్నది కానీ ఇప్పుడైతే తల్లుల గద్దెల కాడికి పోయి ఆడెట్లుందో అరుసుకునొద్దాం పారి. జాతర పనులు ఎట్టెట్ట ముంగడికి తీసుకుపోవాలి, జాతర నడిచేటప్పుడు భక్తులకు తక్లీఫ్ లేకుండా ఎట్ట చేయాలనేటి దాని మీద అధికారులను పిలువనంపుకొని సచివాలయంలో మీటింగులు పెట్టిరు మంత్రులు సీతక్క, కొండా సురేఖక్క. పక్కపోయింటి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్ సార్ చూస్తున్నాడు. మేడారం జాతర అయ్యేది సీతక్క నియోజకవర్గంలోనే, అట్లనే మంత్రి కూడా ఆయే. అందుకనే అక్కనే దగ్గరుండి అన్ని అరుచుకుంది అధికారులను అడిగి. జంపన్న వాగుల తానాలు, బట్టలు మార్చుకునేటి జాగలు, రోడ్లు, పాయకానాలు, బండ్ల పార్కింగ్ జాగలు అన్ని తీర్ల సౌలతులు దెబ్బ చేయాలని ఆర్డర్లు వేసిరు కూడా అధికారులకు. అంతేకాదు వచ్చిన భక్తులకు ఆసరయ్యేందుకు వాలంటీర్లను పెట్టుడు, మంచినీళ్ళ సౌలతులు చేసుడు, సలవ పందిల్లేసుడు, కరెంటు ఎలుగులు పెట్టుడు, తప్పిపోయిన వాళ్ళ జాడ దొరకబట్టేందుకు కౌంటర్లు పెట్టుడు, ఇట్ట అన్ని ముచ్చట్ల మీద మాట్లాడేది కూడా. వచ్చిన భక్తులు దర్శనం చేసుకునేందుకు తక్లీఫ్ కాకుండా సమ్మక్క, సారలమ్మ, పగిడిదరాజు, గోవిందరాజుల గద్దెలు ఒక్కకానే వరుస పెట్టి ఉండేటట్టు చూడాలని ఆర్డర్లు వేసిరు కూడా అధికారులకు. ఇది కూడా గుడి పూజార్ల సలహాలు తీసుకొని మంచి షెడ్డలన్నీ చూసుకున్నాకనే చేయాలనుకొచ్చింది సీతక్క. మాస్టర్ ప్లాన్ ఎట్టుందో అట్టినే జాతర దెబ్బ ఓడిపియాలనుకొచ్చింది. ఇటు జాతర కూడా దగ్గర పడుతుంది. వచ్చే 7 జనవరి ఎలుదలకు సాలయ్యి 3 వద్దులు నడుస్తుంది జాతర. పేరుకు 3 వద్దులే గాని ఇప్పటి సందే తల్లుల దర్శనానికి తవ్వబడుతున్నారు భక్తులు కూడా. ఇగిట్ల వనదేవతల దర్శనానికి వచ్చేటి భక్తులకు తిప్పల కాకుండా ఉండేందుకు పనులన్నీ ముందుగానే జగబెట్టాలని 150 కోట్ల రూపాయలు కూడా ఇచ్చారు గవర్నమెంట్ వాళ్ళు. మీకు కూడా ఏమన్నా జాతరకు పోబుద్ది అయితే అప్పటి వరకు పనులన్నీ ఒడిపించుకొని తయారుగా ఉండరు మరి.